ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ నా శుభాకాంక్షలు. ప్రభు మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి ఈరోజు నేను మీ ముందు వాక్యము పంచుకుంటున్నాను. ప్రభు చిత్తానుసారంగా, ప్రభు యొక్క కోరిక ప్రకారంగా నేను ఈ యొక్క ప్రతి వారం నేను ఒక వాక్యం మీతో పంచుకుంటున్నాను. తెలుగులో, ఇంగ్లీష్లో మాట్లాడిన వాక్యమే తెలుగులో అర్థమయ్యేటట్టు, ఇంగ్లీష్ అర్థం కాని వారి కొరకని నేను దాన్ని అదే ప్రసంగాన్ని తెలుగులో ప్రసంగిస్తున్నాను. మీరందరూ విని సంతోషించి ఆనందించి అభివృద్ధి పొందాలని. ఈరోజు వాక్యం ఏంటంటే దావీదు కీర్తనలు 106వ అధ్యాయము 30-31 వచనాలు. ఎవరి దగ్గర అయితే బైబిల్ ఉందో దయచేసి మీరు బైబిల్ తీసుకొని నాతో కూడా కలిసి చదవండి. 106వ దావీదు కీర్తన 30వ అధ్యాయం 31 వచనం. ఫినెహాసు లేచి శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయింది. నిత్యము తరములన్నిటినీ అతనికి ఆ పని నీతిగా ఎంచబడను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫినెహాసు ఎవరో మీకు అందరికి తెలుసు అనుకుంటా. ఫినెహాసు ఎవరంటే ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరు యొక్క కుమారుడు ఫినెహాసు. ఎలియాజర్కు కుమారుడు, అహరోనుకు మనుమనుడు. సో ఈయన దావీదు ఆయన గురించి రాస్తే ఏమన్నాడంటే, ఫినెహాసు లేచి శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయింది. ఆ ఫినెహాసు ఎందుకొరకు శిక్ష, ఎవరిని శిక్షించాడు, ఆ ఏ తెగులు ఆగిపోయిందో మనము దాన్ని సంఖ్యాకాండం 25వ అధ్యాయము 11-13 వచనాలు ఉన్నాయి. కానీ మనము కొంచెం ముందు నుంచి చూద్దాం. 25 ముందు నుంచి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ప్రభు దేవుడు వాళ్ళకు ఇస్తానన్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేటప్పుడు మధ్యలో మోయాబుల దేశానికి చేరారు. మోయాబుల దేశం చేరినప్పుడు వాళ్ళు దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. ఏం పాపం చేశారంటే మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు. వ్యభిచారం చేసి వాళ్ళ దేవతలకు మ్రొక్కిన, వాళ్ళకు దేవతలకు అర్పించిన వాటిని తిన్నారు. అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. అప్పుడు మనం గమనించినట్లయితే 4వ వచనంలో దేవుడైన యెహోవా చెప్తున్నాడు ఏంటంటే మోషకు, యెహోవా మోషతో ఇట్లనను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. ప్రజలందరూ పాపం చేస్తుంటే దేవుడైన యెహోవాకు కోపం వచ్చింది. 3వ వచనంలో మనం చూడొచ్చు, ఆయనకు కోపం వచ్చింది. కాబట్టి ఆయన ఏం చేసిండంటే మోషేని పిలిపించి, మోషే నువ్వు ఇక్కడికి రా, నా దగ్గరికి వచ్చి నువ్వేం చేయాలంటే ఎంతమంది అయితే ఇశ్రాయేలు అధిపతులను వారందరినీ తీసుకొచ్చి సూర్యునికి ఎదురుగా నా ముందు వారిని ఉరివేయమని చెప్పాడు. సో అప్పుడు మోషే ఏం చేశాడు చూద్దాము. కాబట్టి మోషే 5వ వచనంలో, మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పెయోరుతో కలుసుకొనిన తమ తమ వశములోని వారినందరినీ చంపవలని చెప్పాను. ఇదోగో చూసారా, చంపాలని చెప్పాడు. ఎందుకంటే దేవుని కోపము, ఉగ్రత వారి మీద మండింది కనుక మోషే ఈ విధంగా
చేశాడు. ఆ సమయంలో ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని శిక్ష, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చిందని వాళ్ళంతా ఏడుచుకుంటూ దుఃఖసాగరంలో ఉంటే, ఇదిగో మోషే కన్నులేరట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నులేరటను ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. జనులందరూ ఏడుస్తూ దేవుని ఉగ్రత గురించి దుఃఖిస్తూ ఉంటుంటే, ఒక యవనస్తుడు ఒక యవనరాలైన మోయాబిస్తుని తీసుకొని వచ్చి అందరి ముందు, సర్వ సమాజం ముందు తీసుకొని పోయి తన గుడారంలో వాళ్ళు కలుసుకుంటున్నారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజు కుమారుడునైన ఫినెహాసు అది చూచిండు. అప్పుడు అది ఎవరు గమనించిందంటే, యాజకుడైన ఫినెహాసు ఆ పురుషుడు ఆ మిద్యాను స్త్రీని తీసుకొని సమాజం అందరి ముందట చక్కగా వెళ్ళిపోయి గుడారంలో చొచ్చిండు. అప్పుడు ఫినెహాసు చూశాడు. వాళ్ళు చేసేది దేవునికి విరోధమైన కార్యం. కాబట్టి ఫినెహాసు చూసి ఏం చేసిండో చూడండి. సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీ కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. ఈట తీసుకున్నాడు. ఈట అంటే బల్లెం. ఆయన బల్లెం తీసుకొని వాళ్ళ వెనుక వెళ్ళినాడు. వాళ్ళ వెనుక వెళ్లే లోపల వాళ్ళు వాళ్ళ కార్యాన్ని ప్రారంభించేశారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన చేతిలో ఉన్న బల్లెంతో పొడి చేసాడు. ఇద్దరిని ఒక్క వేట్ల పొడిచి పారేసిండు. ఇద్దరు చనిపోయిండ్రు. చూడండి. అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీ కడుపులో గుండా దూసిపోయినట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయాను. అంటే ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మోయాబీలతో పాపం చేస్తున్నారో అప్పుడు దేవుడు ఒక తెగులును ప్రారంభించాడు. ఏమైంది? వాళ్ళు పాపం చేయడం మొదలు పెట్టగానే దేవుడు తెగులు ప్రారంభించాడు. తెగులు పంపించాడు. తెగులు జరుగుతూనే ఉన్నది. ఆ తెగులును బట్టి అనేకులు చనిపోతున్నారు. దాన్ని బట్టి ప్రజలు ఎంతో మంది దుఃఖ సాగరంలో మునిగి దుఃఖిస్తూ ఏడుస్తూ రోదన చేస్తుంటారు. సమాజ మందిరం ముంగట వేడుస్తున్నారు దేవుడు కనికరించాలని. అలాంటి సమయంలో ఈ యవనస్తుడు ఒక మిద్యాను యవనరాల్ని తీసుకొని చక్కగా తన గుడారంలోకి వెళ్ళిపోయి వాళ్ళు కలుసుకోవడం ప్రారంభించారు. అది చూసిన ఫినెహాసు తన బల్లెం తీసుకొని నేరుగా వెళ్లే లోపల వాళ్ళు క్రియలో ఉన్నారు. వాళ్ళు క్రియలో ఉంటే ఆయన ఆ బల్లెం తీసుకొని పొడిస్తే ఇద్దరికి ఒకటేసారి అది దూసుకొని పోయింది. ఇద్దరిని చంపేసింది. ఎప్పుడైతే ఆయన బల్లెంతో పొడిచారో వాళ్ళు చనిపోయారో అప్పుడు తెగులు ఆగిపోయింది. ఏమంటున్నాడు? తెగులు ఆగిపోయింది. చూడండి 9వ వచనంలో గమనిస్తే 24,000 మంది తెగులుతో చనిపోయారు. చూసారా? అది ఒక దినం కూడా కాదు, కొన్ని గంటలో మరి కొన్ని నిమిషాలు తెలియదు. 24,000 మంది చనిపోయారు తెగులుతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం కూడా అనేక రకాలుగా పాపం చేస్తున్నాము. మనం పాపం చేస్తూ మనం అనుకుంటాము మనం సరిగ్గా ఉన్నాము, మనం ఏ తప్పు చేయటం లేదు, దేవుడు చూడటం లేదు, పెద్దలు చూడటం లేదు, మనుషులు చూడటం లేదు
బంధువులు చూడటం లేదు, భార్య చూడటం లేదు, భర్త చూడటం లేదు, తల్లిదండ్రులు చూడటం లేదు, అక్క చెల్లెలు చూడటం లేదు, అన్నదమ్ములు చూడటం లేదని ఈ విధంగా చాటుకు పాపాలు చేస్తూ ఉంటాం. మనల్ని ఎవ్వరూ గమనిస్తలేరు అనుకుంటాం. కానీ దేవుడు మాత్రం ఎప్పటికప్పుడు నీ పాపాన్ని నా పాపాన్ని గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం బహు జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే మనకు కోపం వస్తుంటుంది. ఏంటి ఈయన ఇట్లా మాట్లాడుతుండని విసుక్కుంటాం, సనుక్కుంటాం. ఇంకా వీలైతే పెద్దలతో మాట్లాడి ఈ బ్రదరు ఇట్లా వాక్యం మాట్లాడుతున్నాడు, మాకు నచ్చలేదు, ఈయనకు వాక్యం ఇవ్వద్దంటారు. అట్లా జరుగుతున్నది ఈ కాలంలో. సేవకుడు ఎంతో భయభక్తులతోటి దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని యందు నిరీక్షణతో, నమ్మకంతో, విశ్వాసంతో వచ్చి పులిపీఠం దగ్గర నిలబడి వాక్యం చెబుతూ దేవుడు పలికించిన మాటలు పలుకుతుంటే వీళ్ళకు కోపం వస్తుంది. ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఈయనేంటి ఇలాగ మాట్లాడుతున్నాడు అనేసి ఆ యొక్క పెద్దకి చెప్పి ఆయనను వాక్యం ఆపించేస్తారు. ఒకవేళ ఈ ప్రజలే అలనాడు ఫినెహాసు ఆ యొక్క తీర్పు జరిగించినప్పుడు ఉండింటే ఫినెహాసును పట్టుకొని నిలవేసేవారు. ఏయ్, నీకేమైంది, నీకెందుకు, వాళ్ళు ఏమన్నా చేసుకుంటా అని నిలేసేవాళ్ళు. ఈ రోజున్న క్రైస్తవులు, ఈ రోజున్న విశ్వాసులు ఆ రోజు ఉన్నట్లయితే బహుశా ఫినెహాసును నిలేసేవారో లేకుంటే ఫినెహాసును నిలువున చంపేసేవారు. ఎందుకంటే ఫినెహాసు వాళ్ళిద్దరిని చంపేశాడు కదా, అందుకోలకి ఈయనని చంపేసేవారు. కానీ ఈ అన్ని విషయాల్ని ఒక్క ఆయన గమనిస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 10వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను. చూసారా, ఎవరు చూసిర్రు? యెహోవా చూసిండు. యెహోవా గమనించి ఏం చేస్తున్నాడు చూడు. యాజకుడైన అహరోను మన్మడును, ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలును నశింపజేయలేదు. చూసారా, మీకు నచ్చకపోవచ్చు వాక్యం చెప్తుంటే, కానీ దేవునికి నచ్చుతుంది. దేవుడు ఆ సేవకునికి బహుమానం ఇస్తాడు. చూడు, ఇప్పుడు ఎలియాజరు సామాన్యంగా గమనించినట్లయితే మనకెందుకులే అని ఉంటాం. ఇవాళ రేపు బోధకులు కూడా ఎలాగున్నారంటే, సేవకులు కూడా ఎలాగున్నారంటే, వాళ్ళ సంఘంలో ఎవరు తప్పు చేసినా కూడా పట్టించుకోరు, చూసి చూడనట్టుంటారు, గద్దించరు, సరిదిద్దరు. కానీ ఇక్కడ ఫినెహాస్ అయితే సమాజంలో నుండి అక్కడున్న ఒక బల్యాన్ని తీసుకొని పోయి చక్కగా వాళ్ళను పిలవలేదు, వాళ్ళని అడగలేదు, వాళ్ళతో మాట్లాడి నేరుగా వాళ్ళను చంపేశారు. వాళ్ళు క్రియల్లో ఉన్నప్పుడు వాళ్ళని చంపగానే తెగులు ఆగిపోయింది. ఏ తెగులైతే దేవుని వల్ల పంపించబడ్డదో, ఏ తెగులు వల్ల అయితే అప్పటి వరకు 24,000 మంది చనిపోయారో, ఆ తెగులు వెంటనే ఆగిపోయిన తర్వాత దేవుడు చూసిన దానిని సంతోషపడి మోషేని పిలిచాడు. మోషే, ఇక్కడ రా, ఇలా చూడు, యాజకుడైన అహరోను మన్మడు, ఎలియాజర్ కుమారుడైన ఫినెహాసు
నేను ఏదైతే ఓర్వలేనో, నేను ఏదైతే సహించలేనో, ఏదైతే నా దృష్టికి నచ్చదో ఆ కార్యాన్ని ఆయన కూడా ఓర్వకుండా పోయి తీర్పు తీర్చాడు. దీన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. కాబట్టి నువ్వేం చేయాలంటే అతనికి నేను చెప్పే మాటలు చెప్పు. ఎందుకంటే నేను అతడు చేసిన పనిని చూసి బహుగా సంతోషించి ఇశ్రాయేలు మీదకి తీసుకొచ్చిన తెగులను ఆపేసేసాను. ఇశ్రాయేలు ఇంకా మరణించకుండా ఆపేసేసాను. ఇశ్రాయేలు మీద నా శిక్ష ఇంకా పడకుండా ఆపేశాను. ఎందుకంటే ఆయన ఫినెహాసు నేను ఓర్వలేని దాన్ని తాను కూడా ఓర్వకుండా వెళ్ళి ఆ పాపం చేస్తున్న వారిని శిక్షించాడు కనుక నేనెంతో సంతోషించాను. కాబట్టి మోషే నువ్వు ఫినెహాసుతో ఇట్లను ఏమన్నట్టున్నాడు? ఫినెహాసుతో ఇట్లనమంటున్నాడు. ఏమనమంటున్నాడు చూడండి. కాబట్టి నువ్వు అతనితో ఇట్లనము. 12వ వచనం, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగిండును. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. మనము నీతి క్రియలు జరిగిస్తే ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండడు, వాటికి తగినట్టు ఫలమిస్తాడు. చూడండి ఆ యొక్క ఫినెహాసు వయసు ఎంతుండేనో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ప్రధాన యాజకుడైన కుమారుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అప్పటికీ యాజకుడైన అహరోను బహుశా 85-90 సంవత్సరాలు ఉండొచ్చు. ఆయన కుమారుడైన ఎలియాజరు కనీసం 50-60 ఉండొచ్చు. అతని కుమారుడైన ఫినెహాసు 25-30 ఉండొచ్చు. ఆ వయసులో దేవుని గురించి ఎంత ఆసక్తి కలిగి పట్టుదల కలిగి ఉన్నాడో మీరే గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని నమ్ముకున్నాము, మనం ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాము, మనము రక్షింపబడ్డాము, మనము సాధ్యమైనంత మట్టుకు దేవుని సంతోషపరచాలని, దేవునికి అనుకూలంగా జీవించాలని అనుకుంటాం, కానీ చెయ్యం. ఎవరైనా పాపం చేస్తే వాళ్ళకి చెప్పటానికి భయపడతాం. ఎందుకు? దేవుని సేవకులు, కాపర్లు కూడా భయపడతారు చెప్పటానికి. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, ఆయన హోదా చాలా పెద్దది, చాలా డబ్బులు గలవాడు, చాలా పేరు ప్రఖ్యాతలు గలవాడు. ఆయనతో నేను ఎట్లా చెప్పగలను అనుకుంటాం. ఇక్కడ ఫినెహాసు ఏం చేసిండు? ఫినెహాసు వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళు చేసే పని దేవునికి విరోధమైన పని అని చెప్పి వెంటనే పోయి వాళ్ళను శిక్షించేశాడు. ఆ చనిపోయిన వాడు ఒక గోత్రపు పెద్ద కుమారుడు, లేకపోతే పెద్ద కుమారుడట. వాడు చనిపోయిన వాడు, చంపబడిన వాడు ఒక గోత్రపు పెద్ద కుమారుడు. ఆ చనిపోయిన స్త్రీ కూడా ఆ మిద్యాను వారిలో ఒక పెద్ద కుమార్తె. చూసారా? నువ్వు నేనైతే ఆలోచన చేస్తాం, మరి అడగాలనా, అడగొద్దా, చెప్పాలనా, చెప్పొద్దా, అయ్యో ఏమనుకుంటారో, ప్రసంగం చేయటానికి కూడా అయ్యో గట్టిగా మాట్లాడితే, ఉన్నట్టు మాట్లాడితే సమాజం ఏమనుకుంటుందో, విశ్వాసాలు ఏమనుకుంటారో అనేసి మనము నానుస్తూ ఉంటాం, మనము
వాక్యం సరిగ్గా మాట్లాడం. ఎందుకంటే మనకు దేవుని భయం లేదు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు చింత లేదు. విశ్వాసులు ఏమనుకుంటారు, సంఘ పెద్దలు ఏమనుకుంటారు, కాపరి ఏమనుకుంటాడు అని ఈ విధంగా ఉంటారు. 30 సంవత్సరాల క్రితం, దాదాపు 35 సంవత్సరాల క్రితము దుబాయ్లో ఒక తెలుగు సంఘం స్థాపించబడి ఉండే. నన్ను ఒకరోజు పిలిచారు అక్కడికి. పిలిచి నన్ను కూడా అక్కడ పరిచయం చేయమన్నారు. ఆ సంఘంలో 4 పాస్టర్లు ఉంది. ఆ 4 పాస్టర్లో 2 సరిగ్గా ఉన్నారు, 2 సరిగా లేరు. ఆ పులిపీఠం దగ్గర నిలబడ్డప్పుడు ఎదురుగున్న వాచం చూసుకుంటా ఏదేదో మాట్లాడేసేవారు. 40 నిమిషాలు అబ్బా మేము ఇంత పెద్ద ప్రసంగం చేసినామని అనుకునేవారు, కానీ ఆ ప్రసంగంలో ఏమీ ఉండకపోతుండే. నన్ను ప్రసంగం చేయమంటే నేను వాక్యము ఉన్నట్టు చెప్తుంటే సంఘ పెద్దలకు, ఆ 2 పాస్టర్లకు, సంఘస్థులకు ముండ్లు గుచ్చుకున్నట్టుంటుండే. అమ్మా నేను ఇంకా వస్తున్నానంటే ప్రసంగం చేయటానికి శామ్యుల్ గారు వస్తున్నారు, ఇంకా ఉన్నది మనకు అనేవారు. కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడము దేవుడి దృష్టికి న్యాయం కాదు, దేవుని దృష్టికి అనుకూలం కాదు, దేవుని దృష్టికి అది నచ్చదు. మనము సంఘములో పులిపీఠం దగ్గర నిలబడ్డప్పుడు అది దేవుని సంఘము, అది దేవుని స్థలం కనుక మనము ఏమి మాట్లాడినా దేవుని నామానికి మహిమ కలగాల, దేవుని నామాన్ని ఒప్పుకునేటట్లు మనుషులు విన్నవారు దేవుని దగ్గరికి వచ్చేటట్లు మనం వాక్యం మాట్లాడాలి. కథలు చెప్పకూడదు, హాస్యాలు చెప్పకూడదు, కబుర్లు చెప్పకూడదు, కానీ వాక్యము ఉన్నట్టు చెప్పాలి. అయితే ఈనాడు మనం చూస్తున్నాము, మరి ముఖ్యంగా ఇప్పుడు భయంకరమైన తెగులు ఎట్లా విజృంభించిందంటే ప్రపంచమంతటా మనుషులందరినీ భయభీతులతో నింపేసి బీభత్సం చేస్తుంది. అది ఏరుతున్నది. సంఘ పెద్దలు, సంఘ కాపర్లు ఎంతో కష్టపడి ఈ దినాల్లో కరోనా తెగులను బట్టి మనకు మరి సంఘానికి పోవటానికి అవకాశం లేదని వాళ్ళు జూమ్లో మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రయాసపడుతుంటే మనమేమో నిశ్చింతగా నిద్రపోతున్నాం. ఇంట్లో చక్కగా కూర్చొని పావుదక్క 10 గంటలకు లేచి మరి ఆ టీవీ ముందో లేకపోతే మొబైల్లోనో జూమ్ పెట్టుకొని లేకపోతే యూట్యూబ్ పెట్టుకొని ఆన్లైన్ అది గమనించేదానికి బదులు చూసేదానికి బదులుగా హాయిగా నిద్రపోతున్నాం. ఇంట్లో కూర్చొని చూసేదానికి బదులుగా ఇంత నిర్లక్ష్యం అయిపోయింది. మనకు ఇంత నిర్లక్ష్యం అయిపోయింది. దేవుడు అంటే ఆసక్తి లేదు, దేవుడు అంటే చింత లేదు. వచ్చిన రక్షణ గురించి చింత లేదు, దాన్ని కాపాడుకోవాలని. ఎందుకంటే ఉచితంగా వచ్చింది కదా రక్షణ, చింత లేదు. అదే డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఏదైనా వస్తువు మనం కొనుక్కుంటే దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాము. ఎందుకంటే డబ్బు చెల్లించాం దానికి. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దినదినము నిర్లక్ష్య పరులమైపోతున్నాం, అజాగ్రత్త పరులమైపోతున్నాం.
నిశ్చింతంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా జీవిస్తున్నాం. నిరీక్షణ లేకుండా జీవిస్తున్నాం. మనకు మట్టు మనం అనుకుంటాము, నేను చాలా గొప్ప విశ్వాసిని, వారం గుడికి వెళ్తాను, రోజు బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏమి చెప్తుంది? లోకము దాని ఆశయు గతించిపోను. ఎందుకంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, డబ్బాశ, ఇవన్నీ అన్ని గతించిపోతాయట. కానీ దేవుని చిత్తము నెరవేర్చేవారు నిరంతరం జీవిస్తారని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-17 వచనాలు చదవచ్చును మీరు. దేవుని చిత్తం మన పట్ల ఏంటి? దేవుని ఆశ మన పట్ల ఏంటి? ఆయన సృష్టి మనం, ఆయన చేతులతో మనల్ని సృష్టించాడు. ఆయన మనపైన ఆశ పెట్టుకొని ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె తప్పకుండా నా యందు విశ్వాసం ఉంచి నా దగ్గరకు వస్తారు అనే ఆశతో ఉన్నాడు. మనమేం చేస్తున్నాము? ఈ లోకమే సమస్తము, ఈ లోకమే పరలోకము, ఈ లోకమే స్వర్గం, దీంట్లోనే నేను శాశ్వతంగా జీవిస్తాను అనుకొని జీవం గల దేవుణ్ణి, ప్రేమ గల దేవుణ్ణి, కనికరం గల దేవుణ్ణి, కృపగల దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తాం. అయితే ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఆ యొక్క సంఖ్యాకాండం 25వ అధ్యాయము దేవుడు మోషేతో చెప్పాడు. ఏమన్నాడంటే, నేను నా సమాధాన నిబంధనలు చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలుగజేయుదును. ఎందుకు కలుగజేస్తాడంట? ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై, ఏమంటున్నాడు? దేవుని విషయమే ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసిండు. చూసారా? అతడు దేవుని విషయమే ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. ఎందుకంటే ఆ రోజు ఆ సమయంలో దేవుని ఉగ్రత ఇశ్రాయేలు మీద మండుతుంటే ఆ అందరూ తెగులతోటి చచ్చిపోతా ఉన్నారు. అందరూ రోధిస్తున్నారు తమ ప్రియుల కొరకు, చనిపోయిన వారి కొరకు. దేవుని మందిరం దగ్గర వచ్చి ఏడుస్తున్నారు. ఒకవేళ దేవుడు వాళ్ళ ఏడుపును చూసి కనికరించి తెగులను ఆపేస్తాడేమని. కానీ దానంతా నిర్లక్ష్యం చేసి ఆ ఇశ్రాయేలు యవనస్తుడు ఒక మిద్యాను స్త్రీని తెచ్చుకొని తన గుడారంలోకి వెళ్ళిపోయాడు. అది గమనించిన ఫినెహాసుకు చాలా కోపం వచ్చింది. ఏంటి మనిషి చేసేటిది అని చెప్పి ఆయన ఏం చేసిండంటే, వెంటనే తన అక్కడి నుండి సమాజం నుండి బయలుదేరి ఒక బల్లెం తీసుకొని వెళ్ళి ఆ మనిషిని, మా స్త్రీని, ఇద్దరిని వాళ్ళ గుడారంలోనే పొడి చేశాడు. అతడు పొడిచిన వెంటనే తెగులు ఆగిపోయింది. చూసారా దేవుని బిడ్డలారా? నిజంగా దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. ఆయన నీతిగల దేవుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, పక్షపాతము లేని దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుని కలిగిన మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టమైనది చేయాలి, ఆయనకు అనుకూలమైనది చేయాలి. అందుకొరకే దేవుని సేవకుడు పులిపీఠం దగ్గర నిలబడ్డప్పుడు
సంఘానికి వచ్చే విశ్వాసులను, సమాజాన్ని దృష్టిలో పెట్టుకోడు. సంఘ పెద్దల్ని దృష్టిలో పెట్టుకోడు. అయ్యో నేను చెప్పే వాక్యం వీళ్ళకి అందరికీ అనుకూలంగా ఉండాలనా, వీళ్ళకి అందరినీ సంతోషపరచట్టు ఉండాలని అనుకోడు. పైన చూస్తాడు. ఎందుకు? పైనుండి ప్రభు గమనిస్తున్నాడు. పైనుండి దేవుడు గమనిస్తున్నాడు గనక ఆయనను సంతోషపెట్టాలా, ఆయన చెప్పిన మాటలే పలకాల. అందుకొరకే ఆయన నోట్లో ప్రభు ఏ మాటలు పెట్టాడో అదే మాటలు పలుకుతాడు, అదే మాటలు బోధిస్తాడు, అదే మాటలు చెప్తాడు. అయితే మీకైతే ఇష్టం ఉండదు ఆ మాటలు వినటానికి. ఎందుకంటే అవి మీకు గుచ్చుకుంటే మీకు నొప్పిని కలుగజేస్తాయి. ఎందుకంటే ఆ మాటలు మీతో మాట్లాడుతుంటేనే మీకు గుచ్చుకుంటాయి. ఆ మాటలు మిమ్మల్ని సంధిస్తుంటే మీకు నొప్పి కలుగుతాయి. కానీ మీకు ఇష్టం లేదాగా. అందుకొరకే మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క సంఘ పెద్దతో ఫిర్యాదు చేస్తారు. ఈయన చెప్పే వాక్యము సరిగా లేదు, ఈయన వాక్యము మేము వినము, ఈయనను ఆపేసేయమని చెబుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెప్పడం వల్ల మీరు అనుకుంటున్నారు అమ్మా మేము ఈయనను ఆపేశాము, ఇక ఇలాంటి వాక్యం వినక్కర్లేదని. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? నిత్య నరకాగ్నికే పోతున్నారు. మీ గోయిని మీరు తవ్వుకుంటున్నారు. మీరు ఆపేసినందువల్ల అతనికి ఏమి నష్టం లేదు. ఎందుకంటే దేవుడికి సమస్తము తెలుసును. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చిండు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకము శాశ్వతం కాదు, ఈ శరీరము శాశ్వతం కాదు. ఇక్కడున్న ఆస్తులు, అంతస్తులు, ధనము, బంగారము ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ నశించిపోయేటి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-17 రాయబడ్డది ఏంటంటే, లోకము దాని ఆశ గతించిపోను. లోకములో ఉన్న ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ గతించిపోతాయి. కానీ దేవుని చిత్తం నెరవేర్చేవారు నిరంతరం జీవిస్తారని చెప్పాడు. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే మీరు నిరంతరం జీవించాలని. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు నిరంతరం జీవించాలని నేను కూడా కోరుతున్నాను. కాబట్టి ఈ మాటల చేత మీరు హెచ్చరింపబడి మిమ్మల్ని పరీక్షించుకొని మిమ్మల్ని సరిదిద్దుకొని ఆయన రాకడ కొరకై ఆయుధపడండి. ఎందుకంటే మనము గమనిస్తున్నాము, మన చుట్టుపక్కల జరిగే శిస్తులన్నీ చూస్తున్నాము. పరిస్థితులు ఏమీ బాగాలేవు. మరీ ముఖ్యంగా ఈ కరోనా వైరస్ దినదినానికి విజృంభించిపోయి లోకాన్నంతా తల్లడిలా చేస్తుంది. కాబట్టి మనం సిద్ధపడదాము. దేవుడు మనకు సాయం చేయనుగాక. ఆమెన్.